మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఆ, నిన్నటి రోజున ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన, ఈ కేవలం ఇదండి కులగణన, వాళ్ళు చేసినటువంటి 6 పేజీల రిపోర్ట్ ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టింది, పబ్లిక్ రిలీజ్ చేసినటువంటిది వాళ్ళు చేసినటువంటి కులగణన. ఇది కేవలం ఒక 6 పేజీల్లోనే ఉంది. పెరిఫరల్ గా కులగణన ఎంత, ఏ వర్గం ఎంత అనేటటువంటి ఒక పర్సంటేజ్లు ఇచ్చారు తప్ప దీంట్లో ఏమీ ఉన్నట్టుగా లేదు. బట్ ఈ కులగణన మీద నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీకి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు గనక చూస్తే చాలా పెద్ద పెద్ద గొప్పలు చెప్తున్నట్టుగా కనపడింది మనకి. ఇది రిలీజ్ చేస్తున్నప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే రేర్ మోడల్ అని చెప్పాడు. అప్పుడు చెప్పింది ఏంటంటే రోల్డ్ మోడల్ అని చెప్పాడు. దేశానికే ఇది ఆదర్శం, ఇది మొత్తం దేశమంతా దీన్ని అనుసరించాలని చెప్పారు. బట్ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఇట్స్ ఏ రేర్ మోడల్ అని చెప్పారు. రేర్ మోడల్ అని చెప్తూ మరి ఇంతవరకు ఈ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఒక మాట కూడా చెప్పారు. 3.9% అట రాష్ట్రంలో మేము ఏ కులం లేదు, మా కులమే లేదని చెప్పారు. దిస్ ఈజ్ అ న్యూ ఫెనామినా అని కూడా చెప్పారు. అరే ఆ రోజు చెప్పకుండా ఈ రోజు చెప్పినటువంటి మాట. సరే, వాళ్ళకి ఇష్టం ఏదైనా చెప్పుకుంటారు కానీ, బట్ ఇది ఏ మోడల్ అని అంటే రేర్ మోడల్, రోల్డ్ మోడల్ అన్నారు. బట్ దీంట్లో అంత దమ్ము లేదు, అంత సత్తా లేదు. ఎందుకనంటే 2022లో బీహార్ లో కులగణన చేస్తే ఆ కులగణన రిపోర్ట్ గనక ముఖ్యమంత్రి గారు చూస్తే ఆ మాట అన్నారు. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత డేటా మరే రాష్ట్రానికి లేదని రాహుల్ గాంధీ. అదే నేను చెప్తున్నాను కదా. 2022లో బీహార్ లో బీహారీ జాతి ఆధారిత కులగణన చేస్తే దాంట్లో ఉన్న ఒక 2 అంశాలు చెప్తానండి. ఆ రాష్ట్రంలో మొత్తం జనాభా 13 కోట్లు అని చెప్తూ 13 కోట్ల జనాభాలో యాదవులు 20% అని చెప్పారు. ప్రతి కులం ఎంత శాతమో చెప్పారు. అదే కాదు, 34% బీహారీల రోజువారీ ఆదాయము 200 రూపాయలు అని కూడా చెప్పారు. అంటే ఎంత శాతము, ఏ కులము ఎంత వెనకబాటుతనానికి గురైందో చాలా స్పష్టంగా చెప్పారు. అది కదా దేశానికి రోల్ మోడల్. మరి మీ కులగణంలో ఏ కులం ఎంతో చెప్పలేదు, ఏ కులం ఎంత వెనకబాటుతనానికి గురైందో చెప్పలేదు. మరి ఇలాంటప్పుడు 56 ప్రశ్నలు దాంట్లో అడిగినట్టు చెప్తున్నారు. దేనికి అడిగిన ప్రశ్నలు ఎన్ననేది కాదు. పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ కి మనం ఎంత విలువైనటువంటి సమాచారం ఇచ్చాము, మనం ఎంత మంచి సమాచారాన్ని సేకరించామనేది ఇంపార్టెంట్. అయితే ఈ కులగణన పైన మేము ఒక స్వతంత్ర కమిటీ వేశాము. ఆ స్వతంత్ర కమిటీ అనడానికి వీల్లేదండి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచాయలయ, తోరంటు, ఊక్యా, బాంగ్యా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్సే. వీళ్ళందరినీ పెట్టుకొని మేము ఒక స్వతంత్ర కమిటీ వేశామని చెప్తారు. కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ ద్వారా 242 కులాలకు గ్రేడింగ్ ఇస్తామని చెప్పారు. ఆ గ్రేడింగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చింది కానీ దాన్ని ఎప్పుడు బయట పెడతారో తెలియదు. అసలు యాక్చువల్ గా కులగణనతో పాటే బయట పెట్టాలా. మీకు ఇంకెందుకండి, అంతెందుకండి, మన పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా కులగణన చేసింది, దాంట్లో తప్పులున్నాయని మళ్ళీ రెండోసారి కులగణన చేస్తున్నారు. ఆ మొదటిసారి చేసిన కులగణనలో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులము ఎంత, అక్కడ లింగాయత్ ఒక్కలింగాలు ఎక్కువ, లింగాయతులు ఎంత, ఒక్కలింగలు ఎంత, ఓబీసీలు ఎంత, స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని ఆ కులగణలు ఇచ్చారు. కానీ తెలంగాణ కులగణలో అది ఏమీ లేకపోగా దీన్ని ఏం చేస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి కులగణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు దీనికి ఒక పేర్లు పెడుతున్నారు. రోల్డ్ మోడల్ గా పేరు పెడుతున్నారు, రేర్ మోడల్ గా పేర్లు పెడుతున్నారు. దీంట్లో అనేక అభ్యంతరాలు మీరు ఒక్కసారి చూడాలండి. దీని మీద అనేక అభ్యంతరాలు ముఖ్యమంత్రి గారికి నేను అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయో దీంట్లో తెలియజెప్పాను. ఒక్క అభ్యంతరం పట్ల కూడా తను ఇంతవరకు స్పందించలేదు. ది గ్రేట్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ లోక్సభ రాహుల్ గాంధీ గారికి కూడా నేను లెటర్ రాశాను. ఇగో మీ కులగణంలో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇగో ఇంత అసంబద్ధంగా ఉంది అని రాశాను. అరే ఒక చిన్న మాట చెప్తానండి నేను. 2011లో తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా లెక్కల ప్రకారం 3,50,00,000 ఉందంటే మీ మొత్తం ఇప్పుడు 2024 నాటికి, అంటే దరిదాపు 14-15 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి జనాభా ఎంత అంటే 4 లక్షలని చూపించారు. అంటే 3,54,00,000 చూపించారు. అంటే సమగ్ర కుటుంబ సర్వేకి
మీరు చేసినటువంటి ఇంటింటి సర్వేకి, తర్వాత 2011లో జనాభా లెక్కల సేకరణకు ఇంత వ్యత్యాసం ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందంటే దానిపైన సమాధానం లేదు. అంటే దాంట్లో బీసీ జనాభా కూడా తగ్గినట్టు చూపించారు అప్పుడు. అదే బీసీలు సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51% ఉంటే మీ సర్వేకి వచ్చేసరికి 46% తగ్గారు. ఎట్లా తగ్గారు అనంటే దానికి సమాధానం లేదు. బట్ ఇట్లాంటి అనేకమైనటువంటి లోపాలు దీంట్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు 2011 జనాభాలో ఎస్సీల జనాభా 15% అంటే మీరు 17% అని లెక్క చూపించారు. ఓకే, బాగుంది. ఎస్టీల జనాభా 2011లో 9% అంటే మీ సర్వేలో 10% అని చూపించారు. మరి ఓబీసీలకు వచ్చేసరికి ఏమైందండి? బీసీలకు వచ్చేసరికి ఏమైందండి? అప్పుడు బీసీలు 51% ఉంటే ఇప్పుడు 46% ఎట్లా తగ్గారు? తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వేలో బీసీలు పాల్గొనలేదు. పాల్గొనేవారు కేవలం ఎక్కువ శాతం మంది బీసీలే ఉన్నారని పాల్గొనే వాళ్ళు 3.9% మంది మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో 242 కులాలు ఉన్నాయండి. 242 కులాల్లో అగ్రవర్ణాలు ఉంది 18 కులాలండి. 18 కులాలు ఉన్నటువంటి వాళ్ళు 15.79% ఉంటే 134 కులాలు ఉన్నటువంటి ఓబీసీలు ఎంత ఉండాలా? బీసీలు ఎంత శాతం ఉండాలా? బట్ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా మేము ఒక స్వతంత్ర కమిటీ వేశాము. ఆ స్వతంత్ర కమిటీ గ్రేడింగ్లు కూడా ఎన్ని తప్పులు ఇచ్చారో నాకు తెలిసి, ఆ గ్రేడింగ్లు బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రేడింగ్లు ఎన్ని తప్పులు ఉన్నాయో దానికోసం మళ్ళీ ఎంత పోరాటం చేయాలనో నాకైతే తెలియట్లేదు. అందుకని వీళ్ళు చేసినటువంటి ఈ సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే వాళ్ళు చెప్తున్నంత గొప్పగా లేదు. దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేయలేదు. సరే, అది పక్కన పెట్టండి. ఈ కులగణన చేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే మేము తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42% పెంచుతున్నామనేటటువంటి వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు శాసనసభలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆమోదించినటువంటి బిల్లుని ఎవరికి పంపాలండి? వాస్తవంగా మన ఈ పార్లమెంటరీ ప్రొసీజర్ లో, పార్లమెంటరీ చట్టాలు అమలవుతున్నటువంటి ఈ దేశంలో ఒక రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ ద్వారా ఆ బిల్లును ఎవరికి పంపాలండి? కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ని డిమెరిట్స్ ని అధ్యయనం చేసి అది ఒక చట్ట రూపంలో పార్లమెంట్ లో పెడితే, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే అది రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇస్తుంది, రాష్ట్రపతి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఇది అమల్లోకి వస్తుందని. అది ప్రొసీజర్ కదా. బట్ ఆ ప్రొసీజర్ కు భిన్నంగా ఈ బిల్లును ఎవరికి పంపారండి? ఏకాఏకిన రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి సంతకం పెడతారండి దానిపైన. అంటే ఈ బిల్లు అమల్లోకి వస్తుందా? ఈ బిల్లులో కూడా రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఈ బిల్లులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి లోపం చెప్పనా అండి నేను? ఈ బిల్లులో ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెట్టారు. అంటే ఎంత శాతం రిజర్వేషన్ పెట్టారండి? 25% రిజర్వేషన్ పెట్టారు. బీసీలకు ఎంత పెట్టారండి? 42% పెట్టారు. అంటే మొత్తం ఎంత అండి? 67%. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు గత లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు 27% రిజర్వేషన్ పొందారు. అంటే తగ్గిస్తారా మీరు? తగ్గించి పెడతారా? అంటే ఇది లెక్కలోకి వస్తుందా? ఇది ఆమోదంలోకి వస్తుందా? అంటే ఆమోదంలోకి రాకూడదు అనేటటువంటి శశి గారు, కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటారా, జరిగాయంటారా? అదే నేను ఏమంటున్నాను, ఈ బిల్లు ఆమోదంలోకి రావటం లేదని తెలుసుకొని ఏం చేశారు మీరు? తెలంగాణ హైకోర్టు సూచనల మేరకు సెప్టెంబర్ 30 లోపున వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. నెల రోజుల లోపల, అంటే 30 రోజుల లోపల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. మరి ఈ 30 రోజులు ఇప్పటికే 11-15 రోజులు అయిపోయిందండి మన తెలంగాణ హైకోర్టు సూచనలు చేసి. మరి ఇంకొక 15 రోజుల్లో మీరు రిజర్వేషన్లు తేగలుగుతారా? రిజర్వేషన్లు అంటే ఇది ఒక సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ, చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ఉన్నటువంటి దీంట్లో మీరు ఇంకొక 15 రోజుల్లో ఇంత పెద్ద టాస్క్ ని పూర్తి చేయగలుగుతారని ఎవరు నమ్ముతారా? సరే, మీరు బిల్లు పాస్ కాదనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు? ప్రత్యామ్నాయ మార్గంగా మళ్ళా ఏం చేశారంటే 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 క్లాజ్ ఏని సవరించారు. ఏంటి ఆ క్లాజ్ లో ఉన్నది? రిజర్వేషన్ల సీలింగ్ లిమిట్ 50%. ఆ 50% ని సవరించి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామో చెప్పకుండా ఆ సవరణని మళ్ళా గవర్నర్ కి పంపారు. గవర్నర్ ఏందండి? గవర్నర్ ఏమి అధ్యయనం చేయరా?
డైరెక్ట్ గా మీరు పంపినటువంటి సవరణ ఏకైక సంతకం పెడతారా? కాబట్టి గవర్నర్ గారు ఏం చేశారు, వీళ్ళు పంపినటువంటి సవరణ అది ఆర్డినెన్స్ కాదు, సవరణ మాత్రమే. ఆ సవరణ ఏం చేశారు, న్యాయ సమీక్ష కోరారు, అంటే న్యాయ సలహా తీసుకున్నారు. న్యాయ సలహా తీసుకొని ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కేంద్ర హోంశాఖకు పంపారు. కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, ఆ సవరణను యథాతథంగా ఆమోదించదండి. ఆ సవరణలో ఉన్నటువంటి లోటుపాట్లను అధ్యయనం చేసి ఆ సవరణ వ్యాలిడా కాదా అనేది చూసి అప్పుడు దాని మీద ఒక కామెంట్ చేస్తుంది. బట్ అది ఆ సవరణకు కూడా అనుమతి రాదు. మరి ఏం చేస్తారండి అనుమతి రానప్పుడు? మరి ఎట్లా ఇస్తారు? ఆర్డినెన్స్ తీయరాదు కదా, ఆర్డినెన్స్ తీయరాదు కదా. ఆ సవరణకి అనుమతి రాకపోతే వీళ్ళు ఆర్డినెన్స్ తీయరాదు. ఒకవేళ ఆర్డినెన్స్ తీసినా అది న్యాయస్థానాల్లో న్యాయ సమీక్షకు నిలబడేటటువంటి అవకాశం లేదు. ఇంకొక 15 రోజుల్లో మీరు రిజర్వేషన్లు పూర్తి చేయకపోతే హైకోర్టు సూచనల మేరకు మీకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేరు. మీరు ఒక తీర్పు చెప్తానండి మీకు. మనకి మధ్యప్రదేశ్ లో వికాస్ గవాలి యూనియన్ ఆఫ్ మధ్యప్రదేశ్, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ లేకపోయినా మీరు ఎన్నికలు పెట్టాలని చెప్పింది. అంటే బీసీ రిజర్వేషన్ లేకుండా కూడా ఎన్నికలు పెట్టాలనేటటువంటి ఆదేశాలు గతంలో ఉన్నాయి. మీరు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు 42% ఫిక్స్ చేయకపోయినా తెలంగాణ హైకోర్టు గత తీర్పులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ చేయకపోయినా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే అనేటటువంటి ఒక సూచన చేస్తే, ఒక ఆర్డర్ ఇస్తే మీరేం చేయాలా? రిజర్వేషన్ రాకుండా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం వస్తుంది కదా. కాబట్టి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మార్చేశారండి. ఇది ఒక సామాజిక వెనుకబాటుతనం సమస్యను ఒక రాజకీయ సమస్యగా మార్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మైలేజ్ కోసం ఈ పార్టీలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఈ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని మైలేజ్ సంపాదించడానికి, బీసీల ఓట్లను సంపాదించడానికి, బీసీలకు మేమే ఛాంపియన్లమని చెప్పుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారండి, ఈ కులగణన పైన సోనియా గాంధీ ఒక లెటర్ రాశారట, అప్రిషియేషన్ లెటర్ టు హిమ్. ఆ అప్రిషియేషన్ లెటర్ ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అట, తర్వాత ఆస్కార్ అవార్డు అట, తర్వాత నోబెల్ ప్రైజ్ అట. అది సోనియా గాంధీ కాదండి ఆయనకి ఇవ్వాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు చెబుతున్న 56% బీసీలు మీకు ఒక అప్రిషియేషన్ ఇవ్వాలా. అది కదా నిజమైనటువంటి సామాజిక న్యాయము. బట్ సోనియా, ఒక పార్టీ నాయకురాలు మీకు అప్రిషియేషన్ లెటర్ ఇస్తే అంటే పార్టీలో మీ బలం పెంచుకోవటానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నట్లు నాకు కనపడింది తప్ప మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల చిత్తశుద్ధితో లేరు. రిజర్వేషన్లు సాధించేటటువంటి వ్యూహం మీ దగ్గర లేదు. రిజర్వేషన్లు తేలేరు అనేటటువంటి అంశాన్ని. బట్ ఏ రోజైతే మీకు తెలంగాణలో ఉన్న 56% బీసీలు ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారో అప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీటీవీ న్యూస్ వేదికగా చెప్తున్నాను.